టాటా మోటార్స్ అనేది ఇండియాలో ఒక విచిత్రమైన కార్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ గురించి ఒకే రోజులో మీకు పూర్తిగా విరుద్ధమైన రెండు అభిప్రాయాలు వినిపిస్తాయి. ఒక వ్యక్తి ఏమో టాటా కారు ప్రమాదంలో నా ప్రాణాలను కాపాడిందని చెప్తాడు. ఇంకొక వ్యక్తి మాత్రం ఈ కారు అస్సలు కొనకపోయి ఉంటే బాగుండేది అని బాధపడుతూ చెప్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు వారి వారి అభిప్రాయాల్లో సరైన వారే. మీరు రెడిట్, టీమ్ బిహెచ్పి లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కు వెళ్తే ఇలాంటి కథలు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ గా ఒక టాటా కారు హైవే పైన ఘోర ప్రమాదానికి గురవుతుంది. కారు పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. కానీ డ్రైవరు, ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడతారు. తర్వాత కెమెరా ముందు నిలబడి వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్తారు, ఈ రోజు టాటా కారు బిల్డ్ క్వాలిటీ మా ప్రాణాలను కాపాడింది అని. అయితే ఇదే ఫోరంలో టాటా గురించి పూర్తి డిఫరెంట్ పిక్చర్ ని చూపించే కథలు కూడా కనిపిస్తాయి. కొందరు తమ కొత్త కార్ని టో ట్రక్ పైన తీసుకెళ్తూ దాని వెనుక జరిగిన కథ మొత్తం వివరిస్తారు. మరికొందరు డెలివరీ తీసుకున్న కొద్ది రోజులకే సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరు సాఫ్ట్వేర్ గ్లిచెస్ తో విసిగిపోతున్నారు. కొందరి కార్స్ లో వచ్చిన సమస్యలకు అసలు కారణం కనిపించడం లేదు. మరికొందరు ఎప్పటికప్పుడు వస్తున్న చిన్న చిన్న సమస్యలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక్కడ నుంచే ఒక కొత్త కారు కొనాలని అనుకునే వ్యక్తి మనసులో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తిరగడం ప్రారంభిస్తాయి. టాటా కార్స్ నిజంగా ఇంటర్నెట్ లో చూపిస్తున్నంత నమ్మకం లేనివా, లేక సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ నేరేటివ్ ఏర్పడి అది టాటా ఇమేజ్ ను దెబ్బతీస్తుందా? ఎందుకంటే టాటా కార్స్ కొందరు చెబుతున్నంత అన్రిలయబుల్ అయితే ప్రతి సంవత్సరం లక్షలాది మంది వాటిని ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? అదే సమయంలో టాటా రిలయబిలిటీ గురించి చెప్పే నెగిటివ్ కథలన్నీ ఎగ్జాగరేషన్స్ అయితే ఇన్ని కంప్లైంట్స్, ఇన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అసలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ విషయం పైన ఒకసారి నేరుగా నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరం ఉందనిపించింది. ఫ్యాన్లా కాదు, హేటర్లా కూడా కాదు. అందుకే ఈ రోజు మనం ఒకటే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాటా మోటార్ కార్స్ నిజంగా రిలయబులా కాదా అని. అది తెలుసుకోవాలంటే ముందుగా టాటా వెనకాల అన్రిలయబుల్ అనే ట్యాగు ఎలా చేరిందో, అసలు రిలయబిలిటీ అంటే ఏమిటో తెలుసుకోవాలి. చాలా మంది కారు ఎంథూసియాస్టుల అభిప్రాయం ప్రకారం రిలయబిలిటీ అంటే కారులో ఎప్పుడూ ఎలాంటి సమస్య రాకపోవడం కాదు. అసలు రిలయబిలిటీ అంటే ఆ కారు తన ఓనర్ కి ఎంత తక్కువ సార్లు ఊహించని ఇబ్బందులు కలిగించింది, ఎంత స్టడీగా కంటిన్యూస్ గా తన పని చేసింది అనేది. వారి ప్రకారం అసలు రిలయబిలిటీ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే కారు ఎలాంటి వార్నింగ్ లేకుండా ఒక్కసారిగా స్టార్ట్ కాకపోవడం, రోడ్డు మధ్యలో బ్రేక్ డౌన్ అవడం, పదే పదే వర్క్ షాప్ కి వెళ్లాల్సి రావడం, అసలు ఊహించని టైప్స్ లోపాలు రావడం వంటి సందర్భాల్లో. కొంతమంది ఎంథూసియాస్టులు మరో విషయం కూడా చెప్తారు. రిలయబిలిటీ అనేది కేవలం ఇంజన్ లేదా గేర్ బాక్స్ కే లిమిట్ కాదు. ఇందులో మెకానికల్ పార్ట్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, రస్ట్ ప్రొడక్షన్, బిల్డ్ క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో ఉండే కన్సిస్టెన్సీ, అలాగే లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ అన్నీ కూడా భాగమే. అందుకే రిలయబిలిటీని కేవలం ఇంజన్ ఎంతకాలం పనిచేసిందని దాంతో కొలవలేం. మొత్తం ఓనర్షిప్ కాలంలో ఆ కారు ఎంత నమ్మకంగా పనిచేసింది, ఎన్నిసార్లు అనుకోకుండా రిపేర్లు అవసరమయ్యాయి, ఓనరు ప్రతిరోజు ఎలాంటి టెన్షన్ లేకుండా దానిపైన ఎంతవరకు ఆధారపడగలిగాడు, ఇవన్నీ కలిసి రిలయబిలిటీని నిర్ణయిస్తాయి. అయితే టాటా కార్స్ రిలయబిలిటీ పైన సోషల్ మీడియాలో రోజు కనిపిస్తున్న చర్చ నిన్న లేదా గత కొన్ని నెలల్లో మొదలైంది కాదు. నిజం చెప్పాలంటే టాటా కంపెనీ క్వాలిటీ, రిలయబిలిటీ విషయంలో ఎదురవుతున్న సమస్యలు చాలా పాతవి. ఎగ్జాంపుల్ గా 1990s స్టార్టింగ్ లో వచ్చిన ఎస్టేట్, సుమో వంటి మోడల్స్ లో ఓనర్స్ రెగ్యులర్ గా ఫ్యూయల్ పంప్ ఫెయిల్యూరు, బలహీనమైన ఏసీ పర్ఫార్మెన్స్, రస్ట్ సమస్యలు, అలాగే ప్యూర్ ఫిట్ అండ్ ఫినిష్ వంటి అనేక లోపాలు రిపోర్ట్ చేసేవారు. అంటే టాటా కార్లు బలంగా, ప్రాక్టికల్ గా ఉండేవి. కానీ క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ లో సస్టైనబిలిటీ మాత్రం అప్పట్లో టాటా యొక్క అతిపెద్ద బలహీనత. 1998 తర్వాత ఇండికా, ఇండిగో మెరీనా వంటి కార్లతో టాటా హ్యాచ్ బ్యాక్, సెడాన్ మార్కెట్ లో దూకుడుగా ప్రవేశించింది. ఈసారి కార్లు మరింత మోడర్న్ గా కనిపించాయి. అయినప్పటికీ రస్టింగ్, స్టీరింగ్ ఫ్లూయిడ్ సమస్యలు, ఆల్టర్నేటర్ ఫెయిల్యూరు, హై వైబ్రేషన్స్ వంటి సాధారణ లోపాలు ఓనర్స్ అంచనాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ తర్వాత ఎస్యూవీ యుగం ప్రారంభం కావడంతో టాటా అక్కడ కూడా అడుగుపెట్టింది. సఫారీ, ఆర్యా, హెక్సా వంటి వరుస ఎస్యూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా సఫారీ మోడల్స్ ను టాటా 1998 లోనే పరిచయం చేసింది. కాలక్రమేణా టాటా టెక్నాలజీ, ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ చాలా బాగా మెరుగుపడింది. కానీ ఆశ్చర్యకరంగా పాత సమస్యలు పూర్తిగా మాయమవ్వలేదు.
వాటి స్వభావం మాత్రమే మారింది. ఇప్పుడు కేవలం రస్టింగ్, మెకానికల్ సమస్యలే కాదు, సెన్సార్ ఫెయిల్యూర్స్, ఈసీయూ ప్రాబ్లమ్స్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఫెయిల్యూరు, ఎలక్ట్రికల్ లోపాలు, అలాగే కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కు సంబంధించిన కంప్లైంట్స్ కూడా బయటకు రావడం ప్రారంభమైంది. టాటా నానో లాంటి రెవల్యూషనరీ ప్రోడక్ట్ ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ రిలయబిలిటీ సమస్యలు, అలాగే సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్ల అది చివరికి పెద్దగా సక్సెస్ఫుల్ కాలేకపోయింది. ఇలాంటి సమస్యల కారణంగానే సంవత్సరాలుగా ప్రజల మనసులో టాటా గురించి ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. అయితే అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఒక ఓనర్కి సమస్య ఎదురైతే అది తన చుట్టుపక్కల ఉన్న కొద్ది మందికే తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకే ఒక కంప్లైంట్, ఒకే ఒక బ్రేక్ డౌన్ ఫోటో, లేదా ఒక సర్వీస్ సెంటర్ లో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కొన్ని గంటల్లోనే లక్షలాది మందికి చేరిపోతుంది. అంతేకాదు, ఇప్పటికీ కొందరు 20 నుంచి 25 సంవత్సరాల క్రితం వచ్చిన ఇండికా మోడల్ ను ఇప్పటి టాటా టియాగో లేదా ఆల్ట్రోస్ రిలయబిలిటీతో పోలుస్తున్నారు. దాంతో ఇంటర్నెట్ లో టాటా బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బతింటుంది. ఇవన్నీ కలిసి అన్రిలయబుల్ అనే ట్యాగ్ టాటా పేరుతో శాశ్వతంగా అంటుకుపోయేలా చేశాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజల మనసులో ఇప్పటికీ ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. అయితే వారిని పూర్తిగా తప్పని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈ రోజు కూడా టాటా కార్స్ లో కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా ఒక హ్యారియర్ ఓనర్ రెడిట్ లో తన ఎక్స్పీరియన్స్ ని పంచుకుంటూ ఇలా చెప్పాడు. కేవలం ఒక నెల పాత 2026 మోడల్ హ్యారియర్ ను డ్రైవ్ చేస్తుండగా ఒకసారిగా ప్యాసింజర్ వైపు నుంచి పెద్ద శబ్దం వినిపించడంతో పాటు కాలుతున్న వాసన రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని సెకండ్స్ లోనే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీను, స్పీడోమీటర్, మొత్తం డిజిటల్ డిస్ప్లే పూర్తిగా బ్లాంక్ అయిపోయాయి. దాంతో వెంటనే అతను కారుని రోడ్డు పక్కన ఆపి రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. హార్డ్ రీసెట్ కూడా చేశాడు, కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవర్ విండోస్ మినహాయించి ఇండికేటర్స్, వైపర్స్, డ్రైవ్ మోడ్లు, ఇంకా అనేక క్రిటికల్ ఫంక్షన్స్ పనిచేయడం పూర్తిగా ఆగిపోయాయి. ఆ తర్వాత కార్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లగా అక్కడ టెక్నీషియన్స్ వెంటనే అసలు కారణాన్ని గుర్తించలేకపోయారు. దీంతో కారుని అక్కడే వదిలేసి ఓనర్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కొంతసేపటి తర్వాత సర్వీస్ సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సమస్య ఆడియో సిస్టమ్ కు సంబంధించినదై ఉండొచ్చని, అందుకోసం హార్మన్ టీమ్ ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, కేవలం ఒక నెల పాత కారుని సర్వీస్ సెంటర్ లో వదిలేసి ఇంటికి వెళ్లాల్సి వస్తే ఆ కస్టమరు ఎంతగా ఆందోళన చెందుతాడో. ఇది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అనిపిస్తుందా? అయితే ఇప్పుడు ఒక నెక్సాన్ ఓనర్ కథ వినండి. ఆ ఓనరు తన ఎక్స్పీరియన్స్ ని పంచుకుంటూ చెప్పిన ప్రకారం తన కొత్త నెక్సాన్ టర్బో ఆటోమేటిక్ డెలివరీ తీసుకున్న తర్వాత కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. ఇంతలోనే టర్బో పనిచేయడం ఆగిపోయింది. కారు పికప్ పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే చెక్ ఇంజన్ లైటు వెలిగింది. దాంతో అతను షోరూమ్ సేల్స్ అడ్వైజర్ కు ఫోన్ చేశాడు. కానీ అక్కడ నుంచి వచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యపరిచింది. వాళ్ళేమన్నారంటే, సార్ అది పెద్ద విషయం కాదు, ఈ లైటు వెలిగినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు నార్మల్ గా డ్రైవ్ చేయండి, కొంతసేపటికి అది తనంతట తానే మాయమైపోతుంది అన్నాడు. ఈ సమాధానం విన్న వెంటనే ఓనర్ కి కోపం వచ్చింది. సేల్స్ అడ్వైజర్ తో గొడవ జరిగింది. చివరకు అతను ఒక సీనియర్ సేల్స్ పర్సన్ నెంబర్ ఇచ్చాడు. ఆయన మాత్రం వెంటనే కారుని సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాలని చెప్పాడు. వెంటనే కారుని సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ ఓబిడి స్కానర్ తో చెక్ చేయగా కొన్ని ఎర్రర్ కోడ్స్ కనిపించాయి. వాటిని క్లియర్ చేసి కారుని రీస్టార్ట్ చేశారు. మళ్ళీ ఎలాంటి ఎర్రర్స్ కనిపించలేదు. దాంతో సర్వీస్ సెంటర్ వాళ్ళు కారుని తిరిగి అప్పగించారు. కానీ ఒక సమస్య మాత్రం అలాగే ఉంది. కారు ఇప్పటికీ సరైన పవర్ ఇవ్వడం లేదు. అప్పుడు సర్వీస్ సెంటర్ స్టాఫ్ చెప్పిన సమాధానం ఏమిటంటే, నెక్సాన్ ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని. కారు కొత్తగా తీసుకున్న ఓనర్ కి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో వాళ్ల మాటను నమ్మి కారుని తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. కానీ కేవలం 1 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత అదే ఎర్రర్ కోడ్ మళ్లీ కనిపించాయి. నెక్స్ట్ రోజు మళ్లీ కారుని సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాడు. ఈసారి 5 గంటల పాటు కారుని అక్కడే ఉంచిన తర్వాత కొన్ని లూజ్ కప్లింగ్స్, కొన్ని సెన్సార్ సమస్యలు ఉన్నాయి, అవన్నీ సరిచేశాం, ఇప్పుడు కారు పూర్తిగా బాగుంది, తీసుకెళ్లొచ్చని చెప్పారు. అయితే ఈసారి ఓనరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. జరిగిన రిపేర్ డీటెయిల్స్ ను పూర్తిగా రాసివ్వమని అడిగాడు. కానీ సర్వీస్ సెంటర్ నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే, మేము మీకు మెయిల్ చేస్తామని. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్యకు సంబంధించిన ఎలాంటి జాబ్ కార్డు తయారు చేయలేదు, అఫీషియల్ రికార్డు కూడా ఇవ్వలేదు. చివరికి ఓనర్ మళ్ళీ కార్ని తీసుకుని ఇంటి వైపు బయలుదేరాడు. కానీ మళ్ళీ కేవలం 1 కిలోమీటర్ వెళ్ళగానే అదే ఎర్రర్ తిరిగి వచ్చింది. టర్బో మరోసారి పనిచేయడం ఆపేసింది.
దాంతో మళ్లీ కారుని సర్వీస్ సెంటర్కే తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఈసారి నేరుగా జనరల్ మేనేజర్ వరకు వెళ్ళింది. అప్పుడు వాళ్ళు మొదటిసారి అంగీకరించారు, అవును మీ కారులో నిజంగా సమస్య ఉంది, దాన్ని పూర్తిగా సరిచేస్తామని. దీనికి తర్వాత సరైన డయాగ్నోసిస్ చేశారు. ఆ తర్వాత ఓనర్కి ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే కారులో కనిపిస్తున్న అన్ని ఎర్రర్ కోడ్స్ టర్బో యూనిట్ కి సంబంధించినవే, అందుకే మొత్తం టర్బో యూనిట్ ని మార్చాలని ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, డెలివరీ తీసుకున్న 48 గంటల్లోనే ఒక కొత్త కారు ఈ పరిస్థితికి చేరుకుంటే ఆ కస్టమరు ఆ బ్రాండ్ పైన ఎలా నమ్మకం ఉంచగలడు? ఆ తర్వాత మరో సియారా ఓనర్ని కూడా సోషల్ మీడియాలో తన ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నాడు. అతని ప్రకారం తన కొత్త సియారా హైపరియాన్ కేవలం 1200 కిలోమీటర్లు మాత్రమే నడిచినా ఇప్పటికీ 3 సార్లు బ్రేక్ డౌన్ అయింది. అతను కార్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగానే కారు స్టార్ట్ కాలేదు. ఒకేసారి అనేక మాల్ ఫంక్షన్ వార్నింగ్ లైట్స్ వెలిగిపోయాయి. ప్రతిసారి కార్ని సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లినా అసలు కారణాన్ని మాత్రం ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఇప్పటికే స్టార్టర్ మోటార్ మార్చారు, బ్యాటరీ కూడా మార్చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ తో కూడా సపోర్టు తీసుకున్నారు. అయినా ఇప్పటి వరకు క్లియర్ అయిన రూట్ కాజ్ మాత్రం ఎవ్వరికీ తెలియదు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పోస్ట్ కూడా కేవలం 3-4 నెలల క్రితం మాత్రమే సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు మీరే చెప్పండి, అలాంటి పరిస్థితుల్లో ఆ ఓనరు ఎంతగా మానసికంగా ఇబ్బంది పడతాడో. ఇలాంటి సమస్యనే మరో సియారా ఓనర్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం 2026 ఏప్రిల్ 21న టాటా సియారా ప్యూర్ ప్లస్ 1.6 లీటర్ పెట్రోల్ వేరియంట్ ను కొనుగోలు చేశాడు. కానీ కేవలం 1 నెలలోపే అతని కారు 4 సార్లు బ్రేక్ డౌన్ అయ్యింది. అతను చెప్పిన ప్రకారం ఒకసారి తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే వెహికల్ ని 2 సార్లు టో చేసి దగ్గరలోని డీలర్షిప్ కు తీసుకెళ్లాల్సి వచ్చింది. అత్యంత నిరాశ కలిగించే విషయం ఏంటంటే ఎన్నిసార్లు సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లినా ఇప్పటి వరకు అతనికి పర్మనెంట్ సొల్యూషన్ లభించలేదు. అంతేకాదు ఆ కారు అప్పటికే 10 నుంచి 15 రోజులుగా సర్వీస్ సెంటర్ లోనే ఉంది. ఇలాంటివి 1-2 కాదు, సోషల్ మీడియా ఫోరంలో ఇలాంటి అనుకోని బ్రేక్ డౌన్ల గురించి చెప్పిన ఎన్నో కథలు కనిపిస్తాయి. అంతేకాదు కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా ఇన్ఫోటైన్మెంట్ గ్లిచెస్, రస్టింగ్ సమస్యలు, వైరింగ్ హార్నెస్ లోపాలు, ప్యూర్ ఫిట్ అండ్ ఫినిష్ వంటి పాయింట్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని దెబ్బతీస్తున్నాయి. చివరికి ఇవే బ్రాండ్ పైన ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడేలా చేస్తున్నాయి. అయితే సమస్య కేవలం టాటా దగ్గరే ఉన్నాయని చెప్పడం కూడా సరైంది కాదు. దాదాపు ప్రతి బ్రాండ్లోనూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఒక హోండా ఓనర్ వీడియో ద్వారా తన ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నాడు. అతను డీలర్షిప్ ద్వారానే తన కారులో సిఎన్జి కిట్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. అయితే దాని తర్వాత కారులో కొన్ని సమస్యలు స్టార్ట్ అయ్యాయి. కానీ కంపెనీ మాత్రం అవి వారంటీ రేంజ్ లోకి రావని చెబుతూ ఫ్రీగా రిపేర్ చేయడానికి నిరాకరించింది. చూడండి, మిషన్స్ కాబట్టి ఏ బ్రాండ్ కారైనా ఎప్పుడో ఒకప్పుడు చెడిపోవచ్చు, అది సాధారణం కాదు. కానీ అసలు తేడా ఎక్కడ వస్తుందంటే సమస్య వచ్చిన తర్వాత కంపెనీ మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది, ఎంత త్వరగా సమస్యను పరిష్కరిస్తుంది అనే దానిలో ఉంటుంది. టాటా విషయానికి వస్తే ఎఫ్డిఏ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ రిపోర్ట్స్ ప్రకారం 2024లో ఆఫ్టర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ లో టాటా 7వ స్థానంలో ఉంది. అదే టైంలో ఇండియాలో 3వ అత్యధిక ప్యాసింజర్ వెహికల్స్ ను అమ్మిన కంపెనీ కూడా టాటానే. అయితే టాటా ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మాత్రమే కాదు. టాటాకు మరో పెద్ద సమస్య కూడా ఉంది. అదే వారి రిలయబిలిటీ పైన ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తే మెయిన్ కారణం. ఆ సమస్య పేరు కన్సిస్టెన్సీ ఇన్ క్వాలిటీ కంట్రోల్. అంటే మొత్తం కథను ఒక మాటలో చెప్పాలంటే టాటా కార్లు కొందరు చెబుతున్నంత అన్రిలయబుల్ కావు, కానీ వాటి అతిపెద్ద బలహీనత క్వాలిటీ కంట్రోల్లో ఉండే అన్స్టెబిలిటీ. అదే కారణంగా కొన్ని కార్లు ఎలాంటి సమస్యలు లేకుండా అద్భుతంగా పనిచేస్తాయి. అదే సమయంలో మరికొన్ని కార్లు అనేక సమస్యలు ఒకేసారి కనిపిస్తాయి. అందుకే టాటా మార్కెట్ షేర్ కోసం మాత్రమే పరుగులు తీయకుండా ముందుగా తమ క్వాలిటీ కంట్రోలు మరియు ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ సిస్టమ్స్ ను బలోపేతం చేయాల్సి అవసరం ఉంది. అంతేకాదు ఎక్కడికెక్కడ తమ డీలర్షిప్ లో కస్టమర్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ఎదుర్కొంటున్నారో అక్కడ వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ విషయంలో టాటా ఇండియన్ మార్కెట్ లో ఒక బెంచ్ మార్కు సృష్టించినట్లే ఇప్పుడు క్వాలిటీ కంట్రోలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్స్ లో కూడా అదే లెవెల్లో స్టాండర్డ్స్ ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చివరిగా అందరి మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం చూద్దాం. అసలు మీరు టాటా కారు కొనాలా? చూడండి, మీరు ఏ బ్రాండ్ కారు కొన్నా 100% టెన్షన్ లేని ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ వస్తుందని ఎప్పుడు అనుకోకండి. అది మీకు రావచ్చు, రాకపోవచ్చు కూడా.
కారు కొనుగోలు చేసే ముందు మీరు చేయాల్సిన మొదటి పని ఆ డీలర్షిప్కు ఉన్న పేరుని, సర్వీస్ రికార్డ్ని, కస్టమర్ రివ్యూస్ని చెక్ చేయడం. ఆ తర్వాతే కారు కొనుగోలు గురించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే టాటా కార్స్ డిజైన్ పరంగా, సేఫ్టీ పరంగా నిజంగా చాలా బలమైన ప్రొడక్ట్స్. కానీ క్వాలిటీ కంట్రోల్ మరియు ఆఫ్టర్ సేల్ సపోర్ట్ విషయంలో మాత్రం ఇప్పటికీ ఒకే లెవెల్ కన్సిస్టెన్సీ కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సర్వీసు అద్భుతంగా ఉంటాయి, మరికొన్ని చోట్ల మాత్రం చాలా నిరాశ కలిగిస్తాయి. అయితే టాటా కార్లు నిజంగా అన్రిలయబులా, లేక సోషల్ మీడియాలో కనిపించే కొన్ని ఇన్సిడెంట్స్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయా? మీ అభిప్రాయం ఏంటి? మీరు టాటా కార్ని ఉపయోగించి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.